నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవానుణ్ణి ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవాను యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. వీలైనంత వరకు కలుషితము కానటువంటి అంటే రసాయనిక రంగులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేసినటువంటి గణపతి స్వామిని పూజించుకుందాం. భావి తరాలకి అంటే రాబోయేటువంటి రోజులలో కలుషితము లేనటువంటి చెరువులను కాపాడుకుందాం. ఎందుకనగా చెరువులో వేయడం వలన నీరు కలుషితం అవ్వడం, అందులో ఉండబడినటువంటి జలరాశులు అంటే చేపలు కానీ కప్పలు కానీ అనేక వానపాములు కానీ అవి మరణించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే సంపూర్ణంగా మనము ఈ యొక్క గరికను, ఫలాలను, పత్రాలను, పుష్పాలను భక్తితో పూజ చేసుకుందాం. గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం. అనేక మందికి ఆదర్శంగా ఉందామని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారికి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాల అమావాస్య, బుధవారం అష్టమి, కాళాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉంటూ 30 సంవత్సరాల తర్వాత వక్రగమనంలో జరుగుతూ ఉండబడినటువంటి సోమవారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించడం వలన
వీరికి అద్భుతమైన యోగం, ఆనంద యోగం, క్షేమయోగం, ఐశ్వర్య యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి, గు, గే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితిలో జరుగుతూ ఉండినను 30 సంవత్సరం తర్వాత వక్రగమనంలో శని భగవానుడు సంచారము చేయడము, పంచమ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా రవితో కలిపిన బుధుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి కొద్దిపాటి ఇబ్బందికరం అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ సోమవారం అమావాస్య, ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు, సోమవారం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ సంవత్సరం యొక్క రాజు కుజుడు కనుక మంగళవారం రోజు అమావాస్య రావడము, అదే కాకుండా బుధవారం అష్టమి రావడము, వారానికి అధిపతి బుధుడు, అందులో అక్కడ జ్యేష్ఠ నక్షత్రము. కనుక బుద్ధికి, ఆరోగ్యానికి, మనసుకు సంబంధించిన అంశాల కారణం వలన కొబ్బరికాయను సగ భాగానికి 2 భాగాలుగా చేసి బియ్యపిండితో అష్టదళ పద్మాన్ని వేసి ఉప్పును, బియ్యాన్ని, తెల్ల నువ్వులను, తెల్ల ఆవాలను పోసి దీపం వెలిగింపచేసి చక్కెర పొంగలని, పెరుగన్నాన్ని, పులిహోర నైవేద్యంగా ఏర్పాటు చేసి అందులో కొద్దిపాటి ఉల్లిపాయలు కలిపి అమ్మవారికి కాళభైరవ అష్టకాన్ని, కాళభైరవ స్వామికి అష్టోత్తరాన్ని చెప్పుకొని యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని దానం చేసినా చేయించినా చాకలి వాళ్ళకు స్వీకరించగలిగినట్లయితే మీకు ఉండబడిన అష్ట దరిద్రాలు వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. స్వల్పమైనటువంటి సీజన్లుగా వచ్చే వ్యాధులు పొంచి ఉన్నాయి, అనారోగ్య పరిస్థితి పొంచి ఉంటుంది. కనుక గోరువెచ్చని ఆహారం తినడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, తాగేటప్పుడు కూడా రాగి పాత్రలో నీళ్లు పోసుకొని తాగగలిగినట్లయితే అనారోగ్య సమస్యలను దూరం చేయడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడము, మంత్ర జప, దాన, ధర్మ, యోగ ఆసన కార్యక్రమం వల్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, సినిమా తారలు, అలాగనే వ్యవసాయ సోదరులు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు ఓపిక, పట్టుదల అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.